హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి మా మరిది చేపలు తెచ్చాడు. అర కేజీ ఎక్కువ, కేజీ తక్కువ ఉన్నాయి. ఇదిగో క్లీన్ చేసుకున్నాము. అవి వచ్చాయండి. ఇప్పుడు ఇడ్లీ కూరండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఒక చెంచా ఉప్పు, మళ్ళీ పులుసులో వేసుకుందాం. ఇదిగోండి అర చెంచా పసుపు. మేము కారం గట్టిగా దండిగా తింటామండి. ఇదిగోండి కారం గట్టిగా 2 చెంచాలు వేస్తానండి కారం. మళ్ళీ పులుసులో వేస్తాను. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుంటాం. ముక్కలు బాగా పరవను. ఆవిడకి మన గ్రేవీకి తయారు చేసుకుంటే ముక్క పడుతుంది. ఇదిగోండి ఉప్పు కారం కలిపేసాను. చూడండి ముక్కకి ఎలా పట్టించాను. ఎలా పట్టుకోవాలా ఇలా ఇప్పుడు మసాలా గరం మసాలా పట్టుకున్నాం పదండి. ఒక పక్కన ఎట్టి అలాగా పులుసుకి చింతపండు నానబెట్టుకుందాం. ఇవ్వండి కోడిగుడ్డ అంతా నానబెట్టుకుందాం. చేపల పులుసుకి గ్రేవీకి ఇక ఒక 6 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు పెద్దవి, 2 టమాటాలు, కాల్చిన ఎండు కొబ్బరి ముక్క, 4 ఎల్లుల్లి రబ్బలు, ఇంటి అల్లం, 1/2 స్పూను సోంపు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ ముద్దలు వేస్తాను. ఇది మిక్సీ ముద్ద చేసుకుందాం. చేసేసుకున్నాము. మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడేమో పులుసు పెట్టేసుకున్నాం. చేపలు తీసుకున్నాం. నూనె మరిగింది. ఇందులో 1/4 చెంచాడు మెంతి పొడి. ఇదిగోండి మెంతి పొడి. చూసారు నూనె ఎలా మరిగిందా. తాలింపుకి 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ కోసాను. అది ఇదిగోండి ఉల్లిపాయలు అయిపోయి ఇప్పుడు ఇందాక మనం గ్రేవీకి మసాలా ముందు పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇదిగోండి మసాలా గ్రేవీ, టమాటా, ఉల్లిపాయ, ఎండుకప్పు, పచ్చివాసన పోయే వరకు వేసుకుంటాం. చూడండి ఇది ఉప్పు వేసుకుందాం. ఉప్పుకు తగ్గట్టు వేసాం. ఉప్పు, కారం, పసుపును. ఇప్పుడు పులుసుకు తగ్గట్టు వేస్తాం. ఇందాక చెంచాడు వేసాను. ఇప్పుడు చెంచా పులుసులోకి మళ్ళీ పసుపు, చెంచాన్నర. మేము పులుసుల్లో కారాలు ఎక్కువ తింటామండి నీసులకి. ఇదిగోండి కారం అది అన్ని పచ్చివాసన పోయే వరకు వేగే. చూడండి అడుగు అది కట్టింది. చింతపండు రసం తీసుకున్నాం. ఇదిగోండి చింతపండు రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు దాని తగ్గట్టు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇది కొంచెం మరగట్టాక చేపలు వేసుకొని మనం ఎంత చిక్కదనం ఉందో చూసుకొని అప్పుడు వాటర్ పాటు చేసుకుంటాం. లేదా అదే చిక్కదనం సరిపోద్దంటే ఆపేస్తాం. పులుసు మరిగింది. ఇక చూడండి ఇప్పుడు మరిగింది కదా. ఇప్పుడు చేప ముక్కలు మసాలా పెట్టినవి ఇదిగోండి చేప ముక్కలు. ఇదిగోండి చేప ముక్కలు. చూడండి చెక్కగా ఉంది. చెక్కపోద్ది. ఇక పులుసు చెక్క ఉంది కదా. ఇక మళ్ళీ నెయ్యిలు వేసాను. అది కొంచెం ఆపు ఉడికేసరికి చెక్కబడిపోద్ది. ఇదిగోండి ఇక్కడ చేప పులుసు మరుగుతుంది కదా. వీటిలోకి వంకాయ, బెండకాయ వేస్తాను. అవి వేపుకోవడానికి పక్కన కాస్తున్నాను. పచ్చి వేస్తే వాసన వస్తుంది. వంకాయ, బెండకాయ నువ్వు తిన్నప్పుడు ఇలా నూనెలో కొంచెం వేపుకున్నాం అనుకో పచ్చి వాసన రాదు. కొంచెం చాలు నూనె అలాగా వేడి చేయడానికి పచ్చి వాసన రాకుండా. కొంచెం నూనెలో పచ్చి వాసన వేసుకొని అంటే ఇలా కొంచెం పచ్చి వాసన పోయినట్టు వేపాను లైట్గా నూనెలోనే. ఇవి ఇప్పుడు మనం పక్కన చేపలు చేస్తాం కదా. చూడండి ఇక మరగొట్టిందిగా. వంకాయ బెండకాయలు
పోద్ది మనం తిన్నప్పుడు. ఎంత పులుసు పట్టినా అది వంకాయ బెండకాయ అనేది పచ్చివాసన. ఇలా నూనెలో కొంచెం వాసన పోయినట్టు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది కల్లాబిల్లక ఉడకాక మసాలా పొడి దించేసి దించేయటం. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మరిగింది చేపలు చూడండి, మరిగిపోయింది. 5 నిమిషాలు అయిపోయి పెట్టి ఇగోండి చూడండి. ఇదండి చూడండి, బెండకాయలు వెలగేగే నూనెలోని. ఇప్పుడు మసాలా పొడి వేసుకున్నా. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఇది. నేను తయారు చేసుకుంటే ఇవ్వండి చెంచా చాలు. అయిపోయింది పులుసు. స్టవ్ కట్టేస్తాను. ఇంకేంటి షేర్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ బాక్స్లో పెట్టండి.